తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రవచనకర్త ప్రవీణ్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి కాశీకి సంబంధించిన ఎన్నెన్నో విశేషాలు ఉన్నాయి. అయితే ఎన్నెన్నో మనందరికీ తెలియని విషయాలు కూడా దాగి ఉన్నాయి. అవన్నీ ఏంటి అనేది వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరెలా ఉన్నారు? అవునా తల్లి. ముఖ్యంగా కాశీనగరం. అంటే ఈ యుగం అంతమైనా కూడా కాశీనగరం మాత్రం చెక్కు చెదరకుండా ఎలా ఉందో అలానే ఉంటుంది అని చెప్పి కొన్ని విషయాలు వింటూ ఉంటాం. నిజంగా ఎందుకని? అంటే కాశీ అసలు నిజంగా ఆ మహత్యం చెప్పక్కర్లేదు. అయినప్పటికీ ఎందుకు? అంటే అలాంటి క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అంత మహిమాన్వితమైనవి ఉన్నాయి. తక్కువవి ఉన్నాయి, ఎక్కువున్నాయి. దేవుడి విషయంలో మనం తక్కువ, ఎక్కువలు మాట్లాడకూడదు. కానీ ఎందుకు అనే రీజన్ గూడా ఉండే ఉంటుంది. ఏంటి ఆ రీజన్? తప్పకుండా తల్లి. దీనికి యుగాంతము కాదు. ప్రళయ కాలంలో. హ్మ్. యుగం తర్వాత విషయం ఏంటంటే ఇప్పుడున్న యుగం కలియుగం కదా! ఇప్పుడు 5127 సంవత్సరాలు జరిగింది. 4,32,000 కలియుగం. 4,32,000 తర్వాత మళ్ళీ కృతయుగం వస్తుంది. అప్పుడు ఇక్కడున్న ఆలయాలన్నీ ఉంటాయి. హ్మ్. వాటికేం ఇబ్బంది లేదు. ఏవైతే అప్పుడు అంటే అన్ని ఆలయాలు ఉంటాయి. అన్నీ ఉంటాయి. ఆహా! ఏవైతే పాపాత్ములు ధ్వంసం చేసి వాటిని నాశనం చేశారో అవన్నీ భూగర్భంలోకెళ్ళిపోతాయి. హ్మ్. పాపాత్ములందరినీ శంబల అనే నగరంలో కల్కి ఆవిర్భవించి వాళ్ళందరినీ సంహారం చేస్తారు. మంచి హ్మ్. వాళ్ళందరూ నెక్స్ట్ యుగంలోకొచ్చేస్తారు. ఓహ్! దాదాపు అప్పుడు 4,25,000 సంవత్సరాల తర్వాత మంచి వాళ్ళుండే వాళ్ళందరూ కృతయుగంలోకొచ్చేస్తారు. ఆహాహా! ఎవరైతే పాపం చేసిన వాళ్ళున్నారో, అప్పుడు తప్పులు చేసే వాళ్ళున్నారో వాళ్ళందరినీ ప్రత్యక్షంగా సంహరిస్తూ వెళ్ళిపోతారాయన. అప్పుడున్న ఆలయాలు, ఈ పరిస్థితి అన్నీ గూడా ఉంటాయి. హ్మ్. ప్రళయ కాలంలో ప్రళయకాలం అంటే అప్పుడు ఈ సృష్టి అంతా మునిగిపోతుంది. ఇప్పుడు మనం ఉండేటువంటి భూగోళం కాకుండా ఇతర లోకాల్లో ఉండేటువంటి లోకాలు గూడా మునిగిపోతాయి. అప్పుడు కూడా కాశీ ఉంటుంది. హ్మ్. ఇప్పుడు చూస్తున్న ఆ పడవలు, ఆ మనుషులు, ఆ రోడ్లు అవి ఉంటాయా? కాదు. కాశీ అనేది ఒక దివ్య భూమిక. మనకు కనపడని ఒక రకమైనటువంటి కాశీ విధానం ఉంది. హ్మ్. అది సామాన్యమైన వ్యక్తులు చూడలేరు. 1980 అంతకంటే ముందు బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారని చెప్పి ఆయన కాశీకెళ్లారు. ఆ! ట్రైన్‌లో వెళ్తున్నారు. ట్రైన్‌లో వెళ్తుంటే కాశీ దగ్గరికి రాగానే ఆయనకు ఒక పెద్ద జ్యోతిర్లింగం కనపడింది. హ్మ్. మనం ఫ్లైట్‌లో వెళ్తుంటాం. అక్కడ చూస్తాం మనకేం కనపడదు. కాశీ అనేది ఒక ఎయిర్‌పోర్ట్‌లో దిగుతాం. కారు బుక్ చేసుకుంటాం. గుడికెళ్తాం చూసొస్తాం. ఆయన ట్రైన్ ఇంకా కొద్ది దూరంలో కాశీ, వారణాసి రైల్వే స్టేషన్ ఉందనగానే పెద్ద జ్యోతి కనపడింది. ఆహాహా! మనలాంటి వాళ్ళకి కనపడుతుంది. ఆయన ఆ జ్యోతి కనపడగానే చెప్పులు విప్పేసి, ఇంత పెద్దటి జ్యోతిర్లింగంలోనా నేను చెప్పులేసుకొని అడుగు పెడుతున్నదని చెప్పులు కాల్లోనే రైల్వే రైల్వే స్టేషన్‌లోనే వదిలిపెట్టాడు. ఆ రైల్వే స్టేషన్‌కొచ్చాక కూడా ఆయన జ్యోతి కనపడుతూనే ఉంది. ఆ! అడుగు పెట్టట్లేదు. అప్పుడు ఆయన రోజు ఉపాసన చేసే బాలమ్మ ఆ జ్యోతంతా మారిపోయి అందులో నుంచి ఒక అమ్మవారు "రా నాయనా అడుగుపెట్టు" అని పిలిచింది. అబ్బా! హ్మ్. అప్పుడు ఆయన అడుగు పెట్టగలిగాడు. అంతవరకు ఆయన స్థానమే అడుగే పెట్టలేకపోయాడు. ఇంకా రైల్వే స్టేషన్‌లోనే ఉన్నాడు. హ్మ్. అలాంటి యోగ పట్టణం అది. అది జ్యోతి స్వరూపంగా ఉంటుంది. భౌతికంగా ఎన్నైనా కూల్చొచ్చు. అదే ఆలయం ఎన్నో సార్లు ధ్వంసమైంది భౌతికంగా. కానీ అభౌతికంగా దివ్య జ్ఞానం కలిగినటువంటి యోగులు ఈ రోజుటికి ఆ ఆలయాన్ని మొదట ఎలా ఉందో ఇప్పటికి అలాగే దర్శిస్తూ ఉంటారు. అది ఎప్పటికీ ధ్వంసం కాదు అని అర్థం తల్లి. అంటే అక్కడున్న జ్ఞానము, ఆ యోగులు మాత్రం మిగిలుంటారు అనా? యోగులు కాదు అక్కడుండేటువంటి జ్యోతి స్వరూపం. జ్యోతి స్వరూపం. మనం కూడా ధ్యానం అంటే ఒక చేస్తే రకంగా ఆ పరమాత్మ అనే అర్థం ఇక. పరమాత్మ స్వయంగా ఎప్పటికి వెళ్ళిపోడక్కడ. హ్మ్. ఎప్పటికీ ఉంటాడు. హుహు. కాశీలో ఒక తీవ్రమైన కరువొచ్చింది. ఆ కరువొస్తే శివుడు దాన్ని వదిలిపెట్టి ఎళ్ళలేకపోతున్నాడు. కాశీని విడిచి ఉండలేకపోతున్నాడు. హ్మ్. ఊర్ధ్వలోకాల్లో నుంచి రాజులొచ్చి, "స్వామి మీరు కొద్ది రోజులు కైలాసంలో ఉండిరండి. హ్మ్. ఈ కరువును మేము తీరుస్తాం. మేము తీర్చేస్తాం. మేము ఇక్కడ అన్ని సర్దుబాటు చేస్తాం. ఒక్క 2 నెలలు మీరు కైలాసంలో ఉండిరండి" అంటే ఆయన ఒప్పుకోలేకపోయాడు. ఆ! చాలా కష్టంగా కైలాసానికి వెళ్ళొచ్చారు. అలా కాశీ అనేది శివుడికి స్థిర నివాసం. ఎల్లప్పుడూ ఉండేటువంటి భూమి. ఆ! ఆ భూమిలో కొంచెం సాధన చేసిన వారు చూసినా శివుడక్కడ కనపడతాడు. హ్మ్. ఆ లింగాలు మారిపోతూ ఉంటాయి. కానీ అక్కడ ఉండేటువంటి స్థానము
ఒక క్షేత్రము లేదా ఒక శక్తిపీఠము, ఒక జ్యోతిర్లింగము అన్నామంటే, ఆ లింగం కాదు ప్రధానం. స్థానం చాలా ప్రధానం. మనం శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు చూస్తాం. అలాంటి స్థానాల్లో లింగాలు మారిపోతూ ఉంటాయి. కానీ స్థానం ఉంటుంది కదా! హుహుహు. ఇప్పుడు మనం కాశీ తీసుకుందాం. కాశీ జ్యోతిర్లింగం. అక్కడే శక్తిపీఠం కూడా ఉంది. అదే జ్యోతిర్లింగాన్ని అనేక మంది అనేక సార్లు ధ్వంసం చేశారు. కానీ మనం ఇప్పటికి జ్యోతిర్లింగం అనే పిలుచుకుంటున్నాం. ఎందుకు? పోయింది గదా! జ్యోతిర్లింగాన్ని ధ్వంసం చేశారు గదా! లింగము, రాయి అనుకుంటే. హ్మ్. జ్యోతి లింగం. ఆ జ్యోతి స్వరూపంగా లింగం నిరంతరం ఉంటుంది. ఓహ్! ఎల్లప్పుడూ అంటే ఉంటుంది. మనకనిపిస్తున్న ఆ భౌతిక ఆకారం లింగ రూపంలో ఉన్నది పోయినప్పటికీ, అందులో ఉన్న ప్రకాశం అలానే ఉంటుంది అని. ఉంటుంది. అవునమ్మా. ఆ ఓకే. భూమికాది. ఆ హ్మ్. మట్టికా శక్తి. ఆ మట్టినే క్షేత్రం అని పిలుస్తున్నాం. ఆ హుహుహుహు. క్షేత్రం ఎల్లప్పుడూ ఉంటుంది. అది ఈ ప్రళయకాలమంతా ప్రళయకాలం అయిపోయినా సరే ఆ క్షేత్రం ఉంటుందని అర్థం. హ్మ్. శివుడు ఆ సందర్భంలో తన త్రిశూలాన్ని చెక్కి త్రిశూలం పైన పట్టణాన్ని నిలబెట్టి ఉంటాడు అని అర్థం తల్లి. ఒకప్పటి కాలంలో అండి అంటే పరిస్థితుల రీత్యా ఇప్పుడైతే అప్పటికప్పుడు ఫ్లైట్‌లెక్కి ఒక్క రోజులో పోతున్నారు. మళ్ళీ నెక్స్ట్ డే తిరిగొస్తున్నారు. ఇదంతా చూస్తున్నాం గానీ, అంటే ఏజ్‌తో సంబంధం లేకుండా, వయస్సు పరిమితి లేకుండా ప్రతి ఒక్కరు వెళ్ళాలనిపిస్తే వెళ్తున్నారు. స్వామి దర్శనం చేసుకుంటున్నారు, వస్తున్నారు. ఒకప్పటి కాలంలో పూర్వపు రోజుల్లో మాత్రం కాశీకి వెళ్ళాలంటే ఖచ్చితంగా అన్ని బాధ్యతలు అయిపోయి, అంటే పిల్లల పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయి, ఇంక మేము బాధ్యతల నుంచి విముక్తి పొందాము అనుకున్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు వెళ్ళటానికి లేదు. ఇదే ఒక రూల్ అన్నట్టుగా ఉండేది. నిజంగా ఆ రూల్ ఉందా? అసలు ఇప్పుడెందుకు మరి ఆ రూల్ బ్రేక్ అయింది? ఏంటి? గ్రామాల్లో ఆ రూలు దాదాపు పాటించేవారందరూ. హ్మ్. దానికి ఉన్న ముఖ్య కారణం ఏంటంటే తల్లి, ఉదాహరణకు మనమే హైదరాబాద్‌లో ఉన్నాం. ఇక్కడి నుంచి కాశీకి 1000 కిలోమీటర్లు. ఇక్కడి నుంచి మనం గ్రామాలు పట్టుకొని నడుస్తూ, అడవులు పట్టుకొని నడుస్తూ వెళ్తే 3, 4 నెలలు పైనే పడుతుంది. ఈ 3, 4 నెలలు మళ్ళీ తిరిగి రావటానికి అంతే సమయం. అక్కడ వాళ్ళు తనివి తీరా శివుడిని సేవించుకొని రావాలంటే కనీసం సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు ఈజీగా పడుతుంది. అబ్బా! హ్మ్. ఈలోపు ఇక్కడ కుటుంబ సభ్యులేమవుతారు? ఇంకా పెద్దవాళ్ళనుకోండి, అంటే 50 పైన దాటిన వాళ్ళు మనంత స్పీడ్‌గా నడవలేరు. హ్మ్. హ్మ్. రోజుకి 5 కిలోమీటర్లు చాలా ఎక్కువ. అవును. అది నడిచేసరికి మధ్యాహ్నం అవుతుంది. హ్మ్. తినాలి, సేద తీరాలి. మళ్ళీ కొంచెం కిలోమీటర్, 2 కిలోమీటర్లు నడవాలి. ఎక్కడైనా సత్రం వస్తుంది. తినాలి, పడుకోవాలి. ఆ! ఇంత ప్రాసెస్‌లో వెళ్ళటానికి సంవత్సరం పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అవును. లేదా 2 ఏళ్ళు పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదే వయసులో ఉన్న వాళ్ళకి బాధ్యతలుంటాయి, పిల్లలుంటారు, కుటుంబం ఉంటుంది. ఈ వ్యవస్థలన్నీ దృష్టిలో పెట్టుకొని అది రూల్ కాదు. అప్పుడు వాళ్ళు పెట్టుకున్న విధానం అంతే. రూల్ అయితే కాదు. హ్మ్. పర్టిక్యులర్‌గా ఇది పాటించాలనేదైతే ఎవరు లేరు. చిన్న పిల్లవాళ్ళు గూడా కాశీకెళ్ళేవారప్పుడు. ఆహా! రామానుజుల వారి జీవిత చరిత్రలో చూస్తే వారు విద్యాభ్యాసంలోనే కాశీకి వెళ్ళిన సందర్భం ఉంది. కాశీకి వెళ్తుంటే ఆయన పైన దాడి జరగటం, ఆయన పక్కకొచ్చేయటం అది మళ్ళీ వేరే సంగతి. చిన్న వయసులో ఉండేవాళ్ళు గూడా కాశీకి ప్రయాణం అయ్యేవారు. ఆ! కాశీలో అప్పుడు ఎక్కువ కాలం ఉండి 9 రోజులని కొంతమంది, 9 నెలలని కొంతమంది, 9 ఏళ్ళని కొంతమంది, 9 ఏళ్ల నుంచి ఉన్నవాళ్ళున్నారు. ఇక జీవితాంతం అక్కడే ఉందామని కొంతమంది, వర్క్ ఫ్రమ్ కాశీ అని చేసేవాళ్ళు కొంతమంది. ఓహ్! వర్క్ ఫ్రమ్ కాశీ చేసేవాళ్ళున్నారమ్మా. హ్మ్. అలా పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఇక్కడుండేటువంటి ఈ లైఫ్‌తో అటాచ్‌మెంట్స్ అంతా తొలగించుకొని, అక్కడి లైఫ్‌తోనే అటాచ్‌మెంట్ పెంచుకోవటం కోసం హ్మ్. శివుడిని, కాలభైరవుడిని, విశాలాక్షిని, అన్నపూర్ణమ్మని సేవిస్తూ నిరంతరం అక్కడుండేవాళ్ళు ఉంటారు. అందుకోసం ఏంటంటే వయసు రీత్యానే చెప్పారు. హుహుహుహు. అంటే వెళ్ళి రావటానికి ఒక 50 ఏళ్ల పైనున్న వ్యక్తికి 5, 6 ఏళ్ళు పడుతుంది. 5, 6 ఏళ్లలో ఇక్కడ కుటుంబం, ఇక్కడ వ్యవస్థ, ఇంకా ఏం చేసేవారంటే పేపర్ పైన సంతకాలు గూడా పెట్టేవారు. ఎందుకండి? ఆస్తి లావాదేవీలా? ఆ! ఆస్తి విషయాల్లో పోతే వస్తాడో రాడో ఇంకా అని. అంతే. పూర్తి స్థాయిగా సంతకాలు గూడా పెట్టేవారు. హుహు. తిరిగొచ్చిన వాళ్ళకి మహారాజు సన్మానం గూడా చేసేవారు. అబ్బా! ఆ హ్మ్. గంగాజలంతో ఊర్లంతా ప్రోక్షణ చేయించేవారు. ఆ! స్వయంగా మొదటగా మహారాజే ప్రోక్షణ చేసుకొని ఊరంతా గూడా చల్లించుకునేవారు. అంటే హ్మ్. తిరిగొచ్చిన వాళ్ళకి చాలా పెద్ద వేడుక చేసేవారు. కాశీ ఓకే. నుంచొచ్చారు. ఇదెప్పుడో కాదు. హ్మ్. కరెక్ట్‌గా ఒక 50, 60 ఏళ్ల కిందట సంఘటనే. ఇప్పటికైనా కాశీకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి అంటే ఇంత రిస్క్ లేని సందర్భాల్లో వెళ్ళొచ్చినప్పటికీ ఖచ్చితంగా వాళ్ళకి నమస్కారం చేసుకొని, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడము ఇలాంటివి గూడా జరుగుతున్నాయి. పాటిస్తున్నారు. ఉన్నాయి. ఉన్నాయి. ఇది హ్మ్. సామాన్యమే. ఇప్పుడు కాశీకి వెళ్ళటం వరకు బావుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఖచ్చితంగా గంగా స్నానం. ఇంక మన నెత్తిపైనున్న భారమంతా ఒక రకంగా పాపాలు అంటూ ఉంటారు. పాపాలు తొలగిపోతాయి, నశిస్తాయి ఒక్కసారి ఆ నదిలో మనం మునకేస్తే అని అంటూ ఉంటారు. ఏంటి ఆ విశిష్టత గురించి? గీత, గంగ, గాయత్రి. ఈ మూడింటిలో ఏది పట్టుకున్నా మళ్ళీ మనం పుట్టం తల్లి. గీతని పట్టుకున్నా పుట్టం, గాయత్రిని పట్టుకున్నా పుట్టము,
గంగని పట్టుకున్నా హ్మ్. పుట్టము. ఈ గంగలో పాపాలనొక్కటే కాదు, మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి కూడా ఉంది ఆ హ్మ్. నదికి. కనపడేటువంటి భౌతికంగా ఆ శక్తి ఎంతో ఉంది. ఆ! అక్కడ మామూలుగా అందరూ వెళ్తారు. స్నానం చేస్తే కాదు. సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి. ఆహా! అంటే ఆచమనం చేయాలి. ఆ! ఆ నదిని పూర్తి స్థాయిగా దేవతగా భావించాలి. మునకలు మాత్రమే వేసి రావాలి. హ్మ్. ఈతలు కొట్టటం, సబ్బులు రాసుకోవటం, బట్టలు ఉతికేయటం షాంపూలు పెట్టుకోవడం. ఇలాంటివి అసలు చేయకూడదు. హ్మ్. అదప్పుడు నది కాదు. కేవలం నీళ్లు పారేది. అంటే మనం ఎలా భావన చేసి, ఎలా అక్కడ ఆ విధానం ఆచరిస్తే ఆ రకమైన ఫలితమే. యత్ భావం తద్భవతి. అంతే కదమ్మా! మనం ఫీలింగ్ ఎలా ఉంటుందో అదే కుదురుతుందక్కడ. అది హ్మ్. మీరు గంగా నది అని, నాకు స్నానం చేస్తే నా పాపాలు తొలగిపోతాయని, నేను ముక్తి పొందుతాననేటువంటి ఫీలింగ్ ఉంటే ఖచ్చితంగా ఆ ఫీలింగ్ 100% కలుగుతుంది. ఇది హుహు. నిజము అని నిరూపించుకోవటానికి కూడా చాలా సైంటిఫిక్ ఆధారాలున్నాయి. ఆ! 1890లో కొంతమంది విదేశస్థులు అసలు గంగా నదిని హిందువులు ఎందుకు పుణ్య నదిగా భావిస్తున్నారు? దీన్ని పాపాలు పోగొడతాయంటున్నారు. వాళ్ళెన్నో రకాలైన కలుషితాలు కలుపుతున్నారు. అసలు దీంట్లో ఉండేటువంటి శక్తి ఏమిటని చెప్పి కొన్ని మిషన్స్ పెట్టి పరిశీలన చేశారు. ఆ! ఎంతో రకాలైనటువంటి ప్రాణభయంకరమైనటువంటి విషవ్యాధులు ఉండేటువంటి వాటిని కూడా ఆ నీళ్ళలో కలిపి చూసారు. ఆ నీళ్ళు వెంటనే వాటిని సంహారం చేస్తుంది. హ్మ్. అర్థమైందమ్మా? అంటే ఎంత మహత్యం. ఆ నీటిలో సహజంగా ఆ శక్తి ఉంది. హ్మ్. ఇదెక్కడ హిమాలయాల్లో గంగోత్రి అనే ప్రదేశంలో పుట్టి అనేక రకాలైనటువంటి ఔషధ మొక్కల్ని తాకుతూ అనేక వేల మైళ్ళు ప్రయాణం చేస్తూ వస్తున్న దాంట్లో ఆ సహజంగా ఆ శక్తి ఉండటం వల్ల పాశ్చాత్యులు దీని గురించి ఒక 20, 30 మంది కలిసి ఒక పెద్ద రీసెర్చ్ ఆర్టికల్స్ రాశారు దీని గురించి. హ్మ్. అంటే మనం నమ్మేది ఏదో మూఢనమ్మకం కాదు. దీని వెనుక సరైనమైనటువంటి విశ్వాసమే ఉంది. ఈ విశ్వాసానికి వెనుకున్నటువంటి శాస్త్రీయమైన కోణం గూడా ఉందని చెప్పి దీనికొక పద్ధతి వాళ్ళు నిరూపణ చేశారు. కానీ ఇంత గొప్పతనం ఉంది గానీ, మనం అక్కడికి వెళ్లి నది స్నానం చేస్తేనే తప్ప, కాశీ నుంచి మనం ఆ గంగా జలాన్ని ఇంటికి తీసుకొచ్చుకోకూడదు అని గూడా ఒక విశ్వాసం ఉంటుంది. నిజమే తల్లి. ఎందుకనండి? అక్కడుండేటువంటి నీళ్ళకు అది విధానం అది. అక్కడుండే నీళ్ళు మాత్రమే. ఓన్లీ కాశీలో కాశీలో. ఉండే ఆ ఆహా! నీళ్ళలో ఏంటంటే అక్కడ పక్కనే హరిశ్చంద్ర ఘాట్ అని, అక్కడే మణికర్ణికా ఘాట్ అని ఈ శవదహనాలు చేసి శవాలు దాంట్లోకి విసిరేస్తూ ఉంటారు. ఆ! సగం కాలిపోయిన తర్వాత కొన్ని సార్లు విసిరేస్తారు. కొన్నిసార్లు అక్కడే అస్థికలు కలుపుతారు. అవును. ఆ అస్థికలు కలిపే ప్రదేశంలో ఏంటంటే, వాళ్ళ అస్థికలు మనం తీసుకొచ్చిన దాంట్లో వచ్చాయనుకోండి, హ్మ్. అందరూ కాశీకెళ్ళి ఏం చేస్తారు? అస్థికలు కలుపుతారు గదా! ఆ అస్థి మనం తీసుకొచ్చిన దాంట్లో ఉంటే ఏమవుతుంది హ్మ్. ఏమవుతుందండి? తెలుసా? అసలు అస్థికలు ఎందుకు కలుపుతారు? ఈ ప్రశ్న వేసుకుంటే ఇది తెలుస్తుంది. హ్మ్. ఎందుకు కలుపుతారంటే, ఒక శవాన్ని దహనం చేసిన తర్వాత, దాన్ని తర్వాత అస్థి సంచయనం అని చేస్తారు. అంటే కాలిపోయిన ఎముకలన్నిటిని ఒక హ్మ్. కుండలో పెట్టుకుంటారు. 11 రోజు అయిపోయిన తర్వాత వాళ్ళు పుణ్య నదుల్లో కలపటం కోసం తీసుకెళ్తారు. అవును. ఆ ఎముక ఏదైతే ఏ నీళ్ళలో అయితే ఉంటుందో హ్మ్. అన్ని లక్షల సంవత్సరాలు లేదా అన్ని వేల సంవత్సరాలు వాళ్ళు స్వర్గంలో ఉంటారు. లేదా వాళ్ళ ఇష్టమైన లోకాల్లో ఉంటారు. ఇది ఆ! ముఖ్యమైన విషయం. హుహుహు. ఆ ఎముక కరగటం ఎప్పుడైనా చూసారా మీరు? ఆహా! ఎముక ఎప్పుడైనా కరుగుతుందా? గోరు, ఎముక ఎప్పటికీ ఎప్పటికీ కరగనివి. కాదు కరుగుతాయి. కరుగుతాయా? ఎప్పటికీ కాదు కరుగుతాయి. ఆ! అరుగుతాయి గానీ కరగడం గూడా ఉంటాయా అండి ఉంటాయి. ఎముక? ఆ! కానీ చాలా ఏళ్ళు పడుతుంది. హుహు. కనీసం కాశీలోనే ఈ ఎముకలు కలపటం చేస్తే ఒక 1000-2000 ఏళ్ళు పడుతుంది కరగటానికి. ఓహో! మనం ఆ నీళ్లు తీసుకొనొస్తే ఒక ఎముకో లేదో ఒక వాళ్ళ చితాభస్మము దీంట్లో కలిసిందనుకోండి. హ్మ్. వాళ్ళకు మనం వాళ్ళు ప్రాప్తి పొందేటువంటి నుంచి పక్కకు తప్పించిన వాళ్ళమవుతాం. ఆ! అందువలన ఏం చేసేవారు అప్పుడది మనకు దోషంగా మారుతుంది. మారుతుంది. ఎందుకంటే ఆహా! దాంట్లో ప్రేతం కలుస్తుంది కదా! ఓకే. దాని నుంచి ఏం చేసేవారంటే ఆహ్, కాశీకి వెళ్ళిన వారు తప్పకుండా ప్రయాగ కూడా వెళ్లి రావాలి. మరిప్పుడు మనం అందులో మునకేసినప్పుడు మాత్రం ఆ అస్థి మన అందులో రాదు. కలిసిపోయిన రాదు. నీళ్ళల్లోనే మనం మునకేస్తున్నాం గదా! అప్పుడు వర్తించనిది మనం బాటిల్‌లో తెచ్చుకొని మనం చల్లుకున్నంత మాత్రాన తప్పేముందండి? మీరు దాని లోపలుండేటువంటివన్నీ తీసుకొచ్చుకుంటున్నారు. హుహుహు. అవునా? కాదా? అంటే మునిగితే మనకున్నయి వదిలేస్తాము. బాటిల్‌లో పట్టుకొచ్చుకుంటే లేనివి తెచ్చుకుంటున్నాము అని. తెచ్చుకుంటున్నాం. అందుకే ఏం చేసేవారంటే ప్రయాగకు వెళ్ళమని నిర్ణయం ఉంది. అక్కడి నుంచి ప్రయాగకు వెళ్ళేవారు. ప్రయాగలో గంగా, యమున, సరస్వతి సరస్వతి. 3 కలిసే ప్రదేశంలో నుంచి తీసుకొచ్చేవారు. హుహుహు. అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు. అక్కడి నుంచే తెచ్చుకోవాలి.
ఓకే. ఈ నది ఇక్కడ మళ్ళీ అస్థికలు కలపటం అదంతా దూరంగా జరుగుతుంది. మనం స్నానం చేసే ప్రదేశాల్లో ఇదంతా జరగదు. అవును. అది వేరే పక్కన జరుగుతుంటుంది. మనం తీసుకునే ప్రదేశము వేరుగా ఉంటుంది. హ్మ్. అందువల్ల ఇక్కడ తెచ్చుకుంటారు. ఇప్పుడు మీరన్నట్లు అన్నీ ఆ ఘాట్లల్లో ఖచ్చితంగా శవదహనాలు అవి మళ్ళీ గంగా నదిలో అమ్మఒడిలోకి చేర్చడము ఇవన్నీ చూస్తూ ఉంటాం. హ్మ్. మహాశ్మశానం అని చెప్పి పిలుస్తూ ఉంటారు కాశీని. ఎందుకని అంటే ఎన్నెన్నో క్షేత్రాలున్నాయి. పర్టిక్యులర్‌గా మరణించిన వారి కోసం అని చెప్పి కొన్ని కొన్ని సెపరేట్‌గా అవి వేరే విధానాలున్నాయి. ఎందుకని విశేషంగా ఈ క్షేత్రంలో ఇంత విధానాన్ని ఎందుకని పెట్టడం జరిగిందంటారు? పశుపతినాథ దేవాలయాన్ని చూస్తే ఆ! భాగమతి నది ఒడ్డున గూడా ఇలా చేస్తారు కదా! అవునండి. అక్కడ గూడా ఇలానే చేస్తారు. దాన్ని కూడా వాళ్ళు అక్కడ మహాశ్మశానం అని గూడా ఇదే పిలుస్తారు. విధంగా గంగా హారతి, అక్కడ గూడా ఇదే విధంగా అది ఉత్తర కాశో, దక్షిణ కాశో ఏదో పిలుస్తారు. అవును. పిలుస్తారు. హ్మ్. వాళ్ళు కూడా ఇలాగే భావిస్తారు. అక్కడ గూడా ఆ నీళ్లు తీసుకోరు. ఆ హ్మ్. నీళ్లు కూడా తీసుకొని ఇంట్లికి చల్లటం లాంటివి ఆ భాగమతి నది నుంచి చెయ్యరు. హ్మ్. హ్మ్. గమనించారా మీరు? అంత ఐడియా లేదు. నేను వాటర్ తెచ్చుకోవడం గురించి గానీ, హ్మ్. సేమ్ ఇదే. ఇంకా ఉత్తర కాశీ, దక్షిణ కాశీగా ఈ 2 పిలువబడతాయి. ఈ 2 క్షేత్రాల్లో సిమిలర్‌గానే జరుగుతాయి వ్యవహారాలని మాత్రం తెలుసు. మహాశ్మశానం అనే పదానికి అర్థం ఏంటంటే మనోశ్మశానం అని అర్థం. మనసు పూర్తిగా శివుడిలో లయమయ్యే ప్రదేశం కాబట్టి దానికి మహాశ్మశానం అని పేరు. హ్మ్. ఆ పదానికి అర్థం అది. ఓకే. ఓకే. మిగతా ఎక్కడ అంత స్థాయి జరగదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో ఉండే సమస్తమైన దేవతలు కాశీలోనే ఉంటారు. దశమహావిద్యలంటారా? కామాఖ్య, అస్సాంలో ఉండే దేవతలు గూడా ఇక్కడే ఉన్నారు. హ్మ్. దశమహావిద్యల ఆలయాలు ఇక్కడే ఉన్నాయి. హ్మ్. నవగ్రహాలు, నవగ్రహాలందరూ శివలింగాల రూపంలో మనకు కాశీలో కనపడతారు. అవును. బృహస్పతేశ్వర ఆలయం, శుక్రేశ్వర ఆలయం అక్కడ అందరూ తవ్వి శివుడి కోసం తపస్సు చేసిన ఆలయాలన్నీ కాశీలోనే ఉన్నాయి. అష్టభైరవులు, గణపతులు, 56 56 గణపతులు. ద్వాదశాదిత్యులు, అవును. 12 ఆదిత్యులు. హ్మ్. హ్మ్. ఏ దేవత అమ్మవార్లు. శక్తిపీఠం ఉంది. శక్తిపీఠం. శక్తిపీఠాన్ని ఆధారం చేసుకొని మిగతా చాలా అమ్మవార్ల ఉన్నాయి. ఆలయాలున్నాయి. ఉన్నాయి. అవును. విష్ణుమూర్తి ఆలయాలు 56 పైనే విష్ణుమూర్తి 46 పైనే విష్ణుమూర్తి దేవాలయాలున్నాయి. హ్మ్. బిందు మాధవుడనే మనకొకరికి తెలుసు. అవును. అవును. కానీ అలాంటి మాధవ స్వామి వారి దేవాలయాలు 56 పైనే ఉన్నాయి. అక్కడ కృష్ణుడి ఆలయం గూడా ఒకటి పెరుగుతూ ఉన్న ఆలయం అంటే స్వామి పెరుగుతూ ఉంటారు అని చెప్పి గూడా ఏదో ఆలయం ఉంది అని అన్నారు. అవును. అవునమ్మా. హ్మ్. అనేక ఆశ్రమాలు ఉన్నాయి. అనేక మంది ఎవరు ఏం కావాలన్నా కాశీలోనే దొరుకుతాయి. హ్మ్. ఇంతటి వైభవం ఉంది కాబట్టే కాశీని మహాశ్మశానం అని ఇలా రకాలు పిలుస్తారు. ఇప్పుడు చాలామందండి అక్కడ మరణించిన వాళ్ళ చెవిలో స్వామి సాక్షాత్తు పరమశివుడే వచ్చి రామతారక మంత్రాన్ని బోధిస్తాడు అని చెప్పి, దానికి నిదర్శనంగా అక్కడ మరణించిన ప్రతి ఒక్కరికి చెవు పైకి లేసినట్టుగా ఉంటుంది అని చెప్పి, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఇదంతా వాస్తవమే అంటారా? వాస్తవమేనండి. హ్మ్. వాస్తవమా అని పరిశీలించటం కోసం రామకృష్ణ పరమహంస చూసాడిది. హ్మ్. ఆయన కాశీకి వెళ్ళినప్పుడు తారక మంత్రాన్ని శివుడు ఉపదేశిస్తున్నాడు ఏంటని చెప్పి ఆయన ధ్యాన భూమికలో వెళ్ళినప్పుడు అదంతా ఆయన శివుడు చనిపోయిన ప్రతి ఘాటు దగ్గరికెళ్ళటం, హ్మ్. ప్రతి ఒక్కరి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశించడం ఇవన్నీ రామకృష్ణ పరమహంస స్వయంగా చూసాడు. ఆహాహా! అంటే మనలాంటి సామాన్యులం అది పరిశీలన చేయలేకపోవచ్చు. హ్మ్. చెక్కలు పెడతారు, శవాన్ని తీసుకొస్తారు, చుట్టూ తిరుగుతారు, గంగా నదిలో స్నానం చేస్తారు, వెంటనే వెలిగిస్తారు, వీళ్ళెళ్ళిపోతారు. కానీ అదంతా పరిశీలన చేసి ఒక 2, 3 గంటలు ఉండగలిగితే అవన్నీ మనం గూడా గమనించొచ్చు. హుహు. అక్కడే కొంతమంది ఈ శవం పెట్టిన వెంటనే కొంతమంది తాంత్రికులొచ్చి ఆ శవం పైన కూర్చోవటం చూసారా? ఆహా! లేదు. శవం పైకి వచ్చి కూర్చుంటారు. వాళ్ళ సాధనలవి. ఇప్పటికినా? ఇప్పటికి. నేను మొన్న వెళ్ళినప్పుడు కూడా చూసానది. హుహుహు. దాన్నే శవ సాధన అంటారు. శవ చింతామణి వాళ్ళకు దానికి సంబంధించిన పద్ధతులేవో పెట్టుకున్నారు. చెప్తారు. హ్మ్. అంటే శవం పైన సాధన చేస్తే చాలా తొందరగా, శీఘ్రంగా సిద్ధిస్తుంది వాళ్ళ విద్యల్లో. ఓహ్! అందుకలా శవం అలా పెట్టిన వెంటనే దానిపైన కూర్చొనొచ్చి సాధన చేసేటువంటి తాంత్రికులు కూడా ఉంటారక్కడ. హుహుహు. హ్మ్. ఒక విద్య ఉండేదమ్మా. ఈ రోజుటికి అది పాటిస్తున్నారో లేదో తెలీదు గానీ మొన్న మాత్రం జరిగింది. కాశీని మహారాజులు పాలిస్తున్నప్పుడు 100 మంది 100 సెక్టార్స్ నుంచొస్తారు. ఫర్ సపోజ్ మీరున్నారు. యాంకరింగ్‌లో మీరు చాలా ఎక్స్‌పర్ట్. దానికి సంబంధించినటువంటి ప్రశ్నలన్నీ ఒక 10 రాస్తారు. చాలా డీప్‌గా ఉంటాయి ఆ ప్రశ్నలు. సామాన్యుడికి పై చదువుకున్న వాడికి అర్థం కావు. ఇంకొకతనున్నాడు. అతడు బాగా తర్కం అంటే లాజిక్‌గా ఆ విషయంలో చాలా బాగా చేయగలడు. ఆయన ఓ 10 ప్రశ్నలు రాస్తాడు. సామాన్యులకు అర్థం కావు. అలా 100 మంది 100 విద్యల్లో నుంచి ఆరితేరిన వారుంటారు. హ్మ్. ఆ 100 మంది కలిసి ఒక ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తారు. హ్మ్. ఈ 100 మంది కలిసి ఈ ఒక్కడు కూర్చున్నవాడు సమాధానం చెప్పగలిగితే,
ఆ ఒక్కడిని కాశీ మహారాజు స్వయంగా వచ్చి హ్మ్. ఆయన ఒక గుర్రం పైన ఒక ఏనుగు పైన కూర్చోబెట్టి, ఆయనకు స్వర్ణమాల మెడలో వేసి, హ్మ్. కాశీ విశ్వనాథుడి దగ్గర తీసుకెళ్ళి దర్శనం చేయించి, అందరి దర్శనాలు చేయించి, ఆయన్ని కాశీ నగరమంతా తిప్పుతారు. ఓహ్! అలాంటి ఇది సాధన చేయాలి, అలాంటి విద్యలు పొందాలన్నా కూడా కష్టం. అంటే అదేదో బయట సాధన చేస్తే దేవత అనుగ్రహిస్తే వచ్చేదే కొంతమే. కానీ హ్మ్. మన ప్రయత్నం ఉండాలి. మన ప్రయత్నమే దీంట్లో 90% ఉంటుంది. హుహుహుహు. ఇప్పుడు మీరున్నారు. మీకు యాంకరింగ్ ఒక్కటే తెలుసు. నేనున్నాను. నాకు చెప్పడం ఒకటే తెలుసు. హ్మ్. కాదు. 100 రకాల విద్యలు మనకు తెలిసుండాలి. ఓకే. ఓకే. 100లిట్లో పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి. అలాంటిది అక్కడ ప్రకాశించేది. పండితులు హుహుహు. దాంట్లో పాల్గొనడానికి చాలా ఉత్సాహం చూపిచ్చేవారు. అందుకే అక్కడ ఒక యూనివర్సిటీ గూడా ఉంది. చెప్పండి. కాశీ విశ్వవిద్యాలయము. ఓహో! అంటే అక్కడ ఈ విద్య నేర్పిస్తారా? ఆ! కాశీ విశ్వవిద్యాలయం ఉండేదక్కడ హ్మ్. ఒకప్పుడు. ఆ విద్యల్లో ఇలాంటివి పాల్గొనటానికి అనేక మంది చాలా చాలా దూరాల నుంచి వచ్చేవారు. ఓహోహో! హ్మ్. అంటే ఇంకా ఇలాంటి రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి కాశీ నగరము అనగానే. ముఖ్యంగా ఇప్పుడు ఈ కాశీ యాత్ర అనేది ఒక కాశీకే వెళ్ళాము, దర్శించుకున్నాము, ఇంక అయిపోయింది అన్నట్లుగా కాకుండా, కాశీకి, రామేశ్వరానికి ఒక సంబంధం ఉంటుంది. కాశీకి వెళ్ళి ముందర రామేశ్వరం వెళ్ళాలి. లేదంటే రామేశ్వరం వెళ్ళి కాశీకొచ్చి మళ్ళీ రామేశ్వరం వెళ్ళాలి. ఏదో మెలిక ఉంటుంది మొత్తానికి నాకు సరిగ్గా అవును. గుర్తులేదు. అవును. అలా అయితేనే కాశీ యాత్ర సంపూర్ణమైనట్లు అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకొకటి అక్కడ నదిలో జలమో, ఇసుకో తీసుకొచ్చి ఇక్కడ, ఇక్కడ తీసుకొచ్చి అక్కడ కలపటమో ఏదో చేస్తారు. అప్పుడే సంపూర్ణమవుతుంది అని చెప్పంటారు. ఇది హ్మ్. ఎందుకని? చెప్తాను. ఇక్కడి నుంచి మనం ప్రయాణం చేసి మన దగ్గర రామేశ్వరమే కాబట్టి, రామేశ్వరంలో ఇసుక తీసుకొని, సముద్ర స్నానం చేసి, రామేశ్వర స్వామిని దర్శనం చేసుకొని, బావుల్లో స్నానం చేసి, ఆ ఇసుక పట్టుకొని కాశీకి వెళ్ళి, అక్కడ స్నానం చేసి, అక్కడ కలపకుండా మీరన్న ప్రయాగలో కలపాలా? కరెక్టే అండి. కరెక్టేనా అండి? కరెక్టే. ఆ! అక్కడ కలపాలి. ఓకే. అక్కడి నీళ్లు తీసుకొచ్చి, ఇక్కడ రామేశ్వర స్వామికి అభిషేకం అంటే చేయాలి. వెంటనే జరగాలా? ఒకే యాత్రలో ఆలస్యంగా అయినా ఇవి జరగాలా? మన దగ్గర తెచ్చిపెట్టుకుంటే ఆలస్యంగా అయినా చేయొచ్చు. ఓకే. ఇప్పుడు ఫ్లైట్‌లో అవకాశం ఉంది కాబట్టి. హ్మ్. హ్మ్. ఇప్పుడు అక్కడ ఇసుక తీసుకొని, జాగ్రత్తగా పెట్టుకొని, ప్రయాగ వెళ్ళి కాశీ వెళ్ళాలి. కాశీ వెళ్ళాలి. గంగా స్నానం చేయాలి. అవన్నీ చూసి మళ్ళీ అక్కడి నుంచి ప్రయాగ వెళ్ళి, ప్రయాగలో కలిపితేనే కుదురుతుంది. హుహు. హ్మ్. ఇదంతా జరిగితేనే సంపూర్ణమవుతుంది. సంపూర్ణమవుతుంది. ఇది నేనేదో నోటి మాటతో చెప్పటం కాదు. కంచి పరమాచార్య స్వామివారు ఇది 1940, 20, 1930 ఆ ప్రాంతంలో ఈ విషయాన్ని ఆయన స్వయంగా చేసి చూపించారు. హుహుహు. హ్మ్. ఆయన స్వయంగా అక్కడ ఇసుకని తీసుకొని, దాచిపెట్టుకొని, కొన్ని సంవత్సరాల తర్వాత ప్రయాగలో వెళ్లి కలిపారు. వెంటనే కలపలేదు. ఇప్పుడు ఇసుక వరకు తీసుకొచ్చి మనం వెంటనే కాశీ వెళ్ళడానికి కుదరలేదు అంటే ఇంట్లో పెట్టుకుంటే పర్వాలేదు. పర్వాలేదు. మరి మీరు కాశీలో గంగా జలాన్ని ఇంట్లో పెట్టుకోవద్దు. అందులో ఏమన్నా అస్థి అవును. అవి ఏమన్నా ఉంటే ప్రమాదము, అవును. దోషంగా మారుతుంది అన్నారు. కాశీకి వెళ్ళి మళ్ళీ వెంటనే రామేశ్వరం వెళ్ళటం కుదరక ఆ జలాన్ని అంటే కాశీ నుంచి తేవట్లేదు గానీ మనం ప్రయాగ నుంచి. కానీ చాలామంది నమ్మేది కాశీ నుంచే తేవాలి అని జెప్పి. అలా తెచ్చిపెట్టుకున్నప్పటికి గూడా దోషమే ఉంటుందా? దోషం అనటం కంటే, పక్క వాళ్ళకు ముక్తినిచ్చేది మనం లాగినట్టుంటుంది. అది దోషం కింద పరిగణించం. హ్మ్. దోషం కాదు గానీ, పక్కవాడికి ముక్తొచ్చేది మనం లాగేసినట్టుంటుంది. ఓకే. ఓకే. మనం స్నానం చేయటం వేరు. హ్మ్. మనం అవి తీసుకొచ్చుకోవటం వేరు. నేను నీళ్లు తాగటం వేరు. నేను నీళ్లు తీసుకెళ్ళిపోవటం వేరు. హ్మ్. తేడా ఉంది. అవును. అవును. ఆ ఉంటుంది. తేడా అది దోషమని చెప్పలేము. దోషం కాదు. హ్మ్. అదమ్మా. ఇప్పుడు కాశీ అనగానే మళ్ళీ, మళ్ళీ వెళ్ళాలి అనిపించే అంటే వెళ్ళిన తర్వాత నిజంగా ఏదో భారమంతా దిగిపోయి చాలా తేలిగ్గా బెలూన్ వదిలేస్తే ఎగిరినట్టుగా అనిపిస్తుంది తేలిగ్గా. అంటే నా ఫీలింగ్ అయితే అది అందరి విషయంలో ఎలా ఉందో తెలీదు గానీ. కానీ అలా వెళ్ళామా, చూసామా, వచ్చామా అన్నట్లుగా మిగతా క్షేత్రాలకు వెళ్ళినట్టుగా కాకుండా హడావిడిగా వెళ్తే ఖచ్చితంగా ఉండాలనిపించే క్షేత్రమే కాశీ. అయితే చాలామంది వెళ్ళి 2 రోజులో, 3 రోజులో ప్రశాంతంగా దర్శించుకొని స్పెండ్ చేసి రావడం కన్నా కొన్ని రోజుల పాటు అక్కడే ఉండాలి అని ఎక్కువగా ఆలోచించేవారుంటారు. 9 రోజులు కానియండి, 9 నెలలు కానియండి, తల్లి గర్భంలో ఎలా అయితే ఉంటుందో ఒక శిశువు, అలా ఉండాలి కాశీ క్షేత్రంలో అని చెప్పి అంటూ ఉంటారు. ఇది నిజంగా మన శాస్త్ర ప్రకారంగా, పురాణాల ప్రకారంగా ఉందా? లేదంటే ఎవరి అనువుగా వాళ్ళు నిర్ణయించుకున్నదా? అది అలా కొనసాగుతూ వస్తోందా? అష్టాదశ పురాణాల్లో స్కాంద పురాణం అని ఉంది. స్కాంద పురాణంలో కాశీఖండం అని అద్భుతమైన చాలా విస్తృతంగా ఉంటుంది. ఆ ఖండంలో మీరు చెప్పినటువంటి విషయాలుంటాయి. ఓహ్! 9 రోజులు సాధన చేస్తే ఒక ఫలితం. 9 నెలలు సాధన చేస్తే ఒక ఫలితం. సాధన అంటే క్షేత్రంలో మనం స్వామిని దర్శించుకొని, గంగా స్నానం చేసి నిదురిస్తే సరిపోదా? అంటే ప్రత్యేకించి ఇంకేమైనా చేయాలా?
శివజపం చేయాలి. జపం ఖచ్చితంగా హ్మ్. చేయాలి. హ్మ్. సాధన అనే పదానికి అర్థం ఏంటంటే, అక్కడ కాశీ వరకు గంగా స్నానం ప్రతిరోజు, శివ దర్శనం ప్రతిరోజు, శివనామం నిరంతరం. ఇది సాధన. హుహుహు. అర్థమైందమ్మా? అంటే భోజన నియమాలు ఇలాంటివి కూడా ఏమన్నా ఉండాలా? యథావిధిగా మనం ఎలా తింటున్నామో ఏకాదశి అక్కడ? తప్ప మిగతా రోజంతా భోజన నియమాలు మామూలుగానే ఉండొచ్చు. ఏకాదశి ఉపవాసం అంటే ఉండేవాళ్ళు మన ఇంట్లో ఉంటే ఎలా ఉంటామో అక్కడ కూడా మనం అలా ఉండొచ్చు. కాశీలో ఉపవాసాలు లాంటివి ఎవరు పాటించరు తెలుసా మీకు? తెలీదండి. కాశీలో మధ్యాహ్నం 12:30 ఒకటయ్యేసరికి ఆకలితో ఉన్న వాళ్ళని ఎవరిని చూడలేం. ఓహ్! ఈ ప్రపంచంలో ఎక్కడ అలాంటి అద్భుతం మనం చూడలేం. హ్మ్. ఈరోజు నాకన్నం దొరకలేదు అనేటువంటి యాచకుడు ఎవరు ఉండరక్కడ. హుహుహు. మధ్యాహ్నం 2 అయ్యేసరికి అందరి కడుపుల్లో అన్నం ఉంటుంది. హ్మ్. ఏకాదశి లాంటి నియమాలు పాటించిన వాళ్ళకి కూడా అన్నం దొరుకుతుంది. ఓహోహో! అప్పుడు అలాంటి క్షేత్రమే బావుంది. కదమ్మా మనకు అవును. కావాల్సింది. అవును. వాళ్ళకు అడుక్కోవాల్సిన అవసరం కూడా లేదు కదా అప్పుడు. హ్మ్. మధ్యాహ్నం అన్నం పెడుతున్నారు. రాత్రి టిఫిన్ పెడుతున్నారు. అవును. ఇంకేం కావాలి? మరిప్పుడు ఇలా ఈ కొంతకాలం అక్కడ ఉండి మనం ఈ జపము, ఈ ఆరాధన, ఈ దర్శన భాగ్యము ఇవన్నీ చేసుకోవటం వల్ల ఏంటండి ఫలితం? ఇష్టప్రాప్తి. ఫర్ అంటే సపోజ్ నేనున్నాను. నాకు ఓ మంచి ప్రమోషన్ రావాలి అనుకోని నేను కాశీకి వెళ్ళి ఓ 9 రోజులు, 9 రాత్రులు నిద్ర చేసి, ఒక ఒక రోజుకో 10,000 సార్లు శివజపం చేసి, రోజు విశ్వనాథ దర్శనం చేయటం, 2 పూటల హ్మ్. అక్కడ గంగా స్నానం చేయటం ద్వారా నేను అనుకున్న పనులు జరుగుతాయి. మనసులో మానసికమైనటువంటి శక్తి సంకల్పం పెరుగుతుంది. మీరన్నటువంటి ఆ బర్డ్ వింగ్స్ ఒస్తాయి మనకు. పూర్తి హ్మ్. స్థాయిగా ఆధ్యాత్మికంగా మంచి ఉన్నతిని పొందుతాం. ఆహా! హ్మ్. మరి కాశీ అనగానే మనకి గంగా హారతి చాలా విశేషం. ఎందుకని? ఆ మొట్ నియమం ఏంటి? అంటే ఖచ్చితంగా ఈ సమయంలో ఎవ్వరెక్కడున్నా అలర్ట్ అయిపోతారు. అందరూ అక్కడొచ్చి కూర్చుంటారు ఆ హారతిని చూడ్డానికి. నిజంగా చాలా కన్నుల పండుగగా ఉంటుంది. ఎందుకనండి? గంగని దేవత అని భావించి వాళ్ళు పూజ చేసి హారతిస్తున్నారు. హ్మ్. గంగని దేవత అని భావించినప్పుడు ఆ ఫీలింగ్ ఉంటే ఖచ్చితంగా బావుంటుంది. హ్మ్. మొట్టమొదటగా కాశీకి ఇలా గంగా హారతిద్దామని ప్రారంభమైంది కాశీలో కాదు. ఆ! హరిద్వార్‌లో. ఓహ్! హరిద్వార్‌లో ఎప్పటినుంచో అలా గంగమ్మని దేవతగా భావించి, హారతిచ్చి పూజ చేసేటువంటి సంస్కృతి వాళ్ళకెప్పటినుంచో ఉంది. హుహుహు. అక్కడి నుంచే ఇక్కడ ఇవ్వటం మొదలుపెట్టారు. మనం నేపాల్‌లో ఈ భాగమతి నదికి కూడా అలాగే చేస్తారు. అవునా? ఇటువైపేమో పశుపతినాథ ఆలయం. హ్మ్. మధ్యలో చిన్న నది. చాలా పెద్ద నది కూడా కాదు. చిన్న నది. హ్మ్. పక్కనే కొండలెక్కువగా ఉంటాయి. ఆహాహా! మీరు నేపాల్ వెళ్లారు గదా! అవును. పశుపనె వెళ్ళినా. వెళ్ళినా. అది హ్మ్. చాలా కొండలు. అవును. ఎక్కడెక్కడి ఎటు నుంచో చూసినా కొండలే. దూరం నుంచి కూడా చూస్తారు ఈ హారతి. అవును. అప్పుడెలా? అప్పుడు హ్మ్. పశుపతినాథ్‌కి, ఆ భాగమతి నదికి ఏం చెప్తాం అప్పుడు? హ్మ్. ఓకే. ఓకే. అందుకే మనం ఇదే విషయాన్ని హ్మ్. రాజమండ్రిలో గోదావరి హారతి అని కూడా అవును. ఇస్తున్నారు. ఉంటుంది. అవును. అంటే అక్కడ కూడా ఎక్కడైనా సరే నదిని దేవత అని భావించినప్పుడు హారతిచ్చేటువంటి ఆ దృశ్యాన్ని హ్మ్. అక్కడనే కాదు, ఏదైనా అమ్మవారి గుడిలో హారతిస్తున్నప్పుడు అదే ఆనందం మనకు కలుగుతుంది. అవును. అలా అదే నదిని దేవతగా భావించేటువంటి తత్వం మనం పెంచుకోవాలి. ఆ హ్మ్. పెంచుకున్నప్పుడు ఆ విశేషం అందులో కనపడుతుంది. హ్మ్. ఆ కనపడినప్పుడే ఆ ఫీలింగ్స్ ఒస్తాయి. లేదంటే అక్కడ ఫారినర్స్ చూస్తూ ఉంటారు. వాళ్ళేదో ఇచ్చేటువంటి చేతులు స్టైల్‌గా తిప్పటం, ఈ పద్ధతులకే వాళ్ళు ఆశ్చర్యపోతారు గానీ, ఈ విషయాలు వాళ్ళకర్థం కావు కదా! ఆ! అయితే కాశీనగరంలో ఉన్న భైరవులు, కాలభైరవులు మనం అష్టభైరవులు అని చెప్పి ఇందాక మాట్లాడుకున్నాము. అయితే క్షేత్రపాలకుడిగా కాలభైరవుడు ఉన్నాడు. కాలభైరవ ఆలయంకి ముందర ఉండే ఆ గుండం నీళ్ళతో కూడి ఉన్నది ఏదైతే ఉందో, అంటే కొన్ని కొన్ని ప్లేసెస్‌లో ఒక్కొక్క దగ్గర అంతే తెలియకుండా రహస్యంగా ఉన్న భైరవ ఆలయాలు కూడా ఉన్నాయి. నేను వెళ్ళినప్పుడు విన్నదేంటంటే ఆహ్, ఎవరైనా దండయాత్రకొచ్చినా, లేకపోతే ఏదైనా కొన్ని పరిస్థితుల్లో ఎవరైనా దాడి చేయడానికొస్తే, సంహరించి దాంట్లో వేసేవారు అన్నట్లుగా కూడా కొన్ని విషయాలు నేను వినడం జరిగింది. ఇలాంటివి నిజంగా జరిగాయా కాశీనగరానికి సంబంధించి? అసలు ఈ భైరవుల యొక్క పాత్ర ఏంటి అక్కడ అష్టభైరవుల పాత్ర? అష్టభైరవుల కంటే అష్టభైరవులకు మూలమైన వాడు కాలభైరవుడు. హ్మ్. అష్టభైరవులే ఒకే భైరవుడే అష్టభైరవులుగా వెళ్ళాడు. హ్మ్. ఆ అష్టభైరవులు ఆవిర్భవించిన పద్ధతి ఒకసారి చూస్తే మీకిది అర్థమవుతుంది. హ్మ్. లింగోద్భవ కాలంలో శివలింగం ఆవిర్భవించింది. అవును. వరాహస్వామి రూపంలో విష్ణుమూర్తి కిందికెళ్ళాడు. అవును. హంసను పట్టుకొని బ్రహ్మ బ్రహ్మదేవుడు పైకెళ్ళాడు. పైకి. ఆ! మధ్యలోకొచ్చారు. ఆ సంఘటనంతా నేనెళ్ళట్లేదు. హ్మ్. మధ్యలోకొచ్చారు. వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పాడు. నేను నీ అంతు చూశాను అని. చూస్తే అప్పుడు దానికి సాక్ష్యంగా గోవుని, మొగలి పువ్వుని కూడా చూపించాడు. తర్వాత శివుడు చూడలేదు అని నిర్ధారించుకొని శివుడి
ఆ శివుడిలో నుంచి ఈ ఉగ్రుడైనటువంటి కాలభైరవుడు బయటకొచ్చి శివుడు 5వ తలని తీశాడు. ఓహ్! శివుడు సంహారం చేయలేదు. హ్మ్. శివుడిలో నుంచొచ్చినటువంటి ఉగ్రమైన శక్తి అబద్ధం చెప్పినందుకు బ్రహ్మతలని. అబద్ధం చెప్పినందుకు ఉగ్రమైన శక్తి శివుడిలో నుంచొచ్చిన శక్తి కాలభైరవుడు. ఆయన తీశాడు. సాక్షాత్తు శివుడే ఇంకా. శివుడే. శివుడే ఉగ్ర రూపంలో హ్మ్. వచ్చి అబద్ధం చెప్పినందుకు ఆ పై తలని తీశాడు. ఓహ్! అక్కడి నుంచి ఆయన తల తీసినప్పటి నుంచి ఆ తల చేతికి అంటుకొనుంది. ఆ చేతికి అంటుకొని ఆయన ప్రతి క్షేత్రాన్ని వెళ్తూ ఉన్నాడు. హ్మ్. ప్రతి క్షేత్రంలో స్నానం చేస్తున్నాడు. ఆ తల వెళ్ళిపోవటం లేదు. కాశీకొచ్చాడు. అన్నపూర్ణమ్మ దగ్గర అదే తలలో భిక్ష పట్టుకొని తిన్నాడు. హ్మ్. మీరు ఈ పిక్చర్‌ని చూసే ఉంటారు. ఇది అవును. కాశీలో జరిగింది. హ్మ్. అక్కడ తిన్నాడు. వెళ్ళిపోలేదు. అక్కడ స్థిరమైపోయాడు. ఆహాహా! అంతకంటే ముందు ఆయన బద్రీనాథ్ వెళ్లారు. దానికంటే ఆ యాత్ర తర్వాత బద్రీనాథ్ వెళ్లారు. బద్రీనాథ్‌లో బ్రహ్మకపాలం అనే ప్లేస్ ఉంటుంది. అక్కడ స్నానం చేయగానే ఆయన చేతికి ఆ తల ఊడిపోయింది. హ్మ్. అలా ఆయన ఒక్కొక్క ప్లేస్‌కి వెళ్ళినప్పుడు, ఒక్కొక్క స్వరూపాన్ని చూపించినప్పుడు, ఒక్కొక్క రూపం ఆవిర్భవించింది ఆయన లోపల నుంచి. ఆహాహా! ఆ రూపాలే 8 రూపాలుగా మారాయి. అవి రురు భైరవుడు, కాల భైరవుడు ఇలా రకాలుగా ఉన్నాయి. హ్మ్. ఆ భైరవుల్లో మీరు చెప్పినటువంటి భైరవ కుండంలో స్నానం చేస్తే వ్యాధులు మొదటగా తొలగిపోతాయి. వెంటనే మనకు తెలిసిపోతుంది. హుహుహు. వ్యాధులు వెంటనే అంటే చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళకి ఆ! చాలా తొందరగా తొలగిపోతాయి. ఓకే. ఓకే. సంహారం చేసినది ఆ భైరవుడు కాదు. హ్మ్. భైరవ సాధన చేసేటువంటి భైరవులు. ఓహ్! భైరవ సాధన చేసే వాళ్ళని భైరవులు అని పిలుస్తారు. హ్మ్. ఆ భైరవులు ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ సాధన చేసేవారు. భైరవ సాధన చేస్తూ ఉండేవారు. హ్మ్. ఇలా ఆలయాన్ని ధ్వంసం చేద్దాం అని వచ్చినప్పుడు వాళ్ళ తలల్ని తీసి అందులోనే వేశారు. అది అప్పుడు అది వాస్తవం అయితే. వాస్తవం. హుహుహుహు. అందరిని కాదు. అలా అందరిని అనుకుంటే ఔరంగజేబు లాంటి వాళ్ళొచ్చినప్పుడు ఆలయాలు ధ్వంసం అయింది. అవును. అవును. హ్మ్. అందుకే కాలం, కర్మ అనేటువంటి 2 విషయాలను మనం గుర్తుపెట్టుకోగలిగితే ఆ సందర్భానికి ఆ సాధకులు లేరు మళ్ళీ. హ్మ్. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటం, లేదా వాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టడం జరిగింది. హ్మ్. ఆ సమయానికి విధి నిర్ణయం ఆ శివలింగం ఉండకూడదు హ్మ్. అనేటువంటిది విధి నిర్ణయం. ఆ! అందువలన వీళ్ళు కూడా ఆపలేకపోయారు. లేదంటే కాశీలో ఎంతోమంది సాధకులున్నారు. అవును. వాళ్ళొక్క నిమిషం కాశీ గురించి వాళ్ళ తపస్సును స్పెండ్ చేస్తే ఔరంగజేబు లాంటి వాళ్ళు క్షణాల్లో బూడిదైపోతారు. కానీ ఎందుకు కుదరలేదు? ఆ! మనం భైరవుడి ఆలయం చుట్టుపక్కల పరిశీలన చేస్తే ఎంతోమంది సాధకులుంటారు. వెళ్లారా హ్మ్. మీరు కాలభైరవ స్వామి దేవాలయానికి? ఆ! ఆ వెనక వైపుకి వెళ్ళాలి. ఆ! ఆ వెనక వైపు ట్రాఫిక్ ఉంటుంది. ఆ అవును. ట్రాఫిక్ దాటి వెళ్తే చాలామంది భైరవ సాధకులుంటారు. హ్మ్. వాళ్ళు ఒక్క నిమిషం అందరూ కలిసి ఒక్క నిమిషం స్పెండ్ చేయగలిగితే అలాంటి ధ్వంసాలే జరగవు. కానీ ఎందుకు జరిగిందంటే విధి నిర్ణయం, శివుడి నిర్ణయం అనుకోవాలి. ఓకే. కాశీ నగరానికి గ్రామ దేవతగా ఉంది వారాహి అమ్మవారు. కానీ వారాహి అమ్మవారిని మనం డైరెక్ట్‌గా దర్శించుకోవడానికి లేదు. పైనుంచి ఒక చిన్న రంధ్రంలో నుంచి అమ్మవారిని మనం దర్శనం ముఖం చేసుకోవాలి చూడాలి, పక్కన అని కాళ్ళు అంటూ చూడాలి. ఉంటారు. దీనికి కూడా ఒక రీజన్ ఉంది అని అంటూ ఉంటారు. ఒకసారి. తప్పకుండా. ఒక విగ్రహంలో 3 రకాలైనటువంటి ఒక విగ్రహము అనేటువంటిది చెప్పాలంటే ఎలా చెప్తాం? ఒక మూర్తిని ఎలా చెప్తామంటే శాంతమూర్తి, భోగమూర్తి, యోగమూర్తి. హుహు. హ్మ్. ఇప్పుడు అమ్మవారున్నారు. శ్యామలమ్మ యోగమూర్తి, లలితమ్మ మహామూర్తి, జ్ఞానమూర్తి. మనకు ఉగ్ర రూపంలో ఉండేది వారాహి. ఆవిడ తత్వాన్ని చూసి మనం గమనించుకోలేం. హ్మ్. ఎందుకంటే ఆ విగ్రహంలో ఉండేటువంటి ఆకర్షణీయమైనటువంటి కళే ఉగ్రంగా ఉంటుంది. కోపంగా కాదు ఉగ్రంగా ఉంటుంది. హ్మ్. కోపం కంటే పై స్థాయి అది. ఆహా! ఆ స్థాయిని చూసి సామాన్యులైనటువంటి వ్యక్తులు తట్టుకోలేరు. హ్మ్. అక్కడుండేటువంటి అర్చకుడితో నేను మాట్లాడినప్పుడు ఆయన ముఖం చూసి పూజ చేయలేదు. హ్మ్. చేయలేడు. అంటే వాళ్ళు కూడా లోపలికెళ్ళి అమ్మవారికి లోపలికెళ్తారు. ఆ! వస్త్రాలు మారుస్తారు. అభిషేకాలు లాంటివి చేస్తారు. హ్మ్. ముఖం చూసి 2, 3 నిమిషాలు ముఖాన్ని చూసి చేద్దామంటే కుదరదు. వాళ్ళ సాధన నిలబడదంతా. హుహుహుహు. కాశీలో వారాహి ఒక్కటే కాదు. హ్మ్. 5, 6 రకాల వారాహిలున్నారు. అవునా? ఆ! ఆహాహా! మనకు అలాంటి ఆ వారాహి మనకది క్షేత్రపాలక అమ్మవారు. కానీ ఆ వారాహిని ఆధారం చేసుకొని ఎలాగైతే ఇప్పటిదాకా కాలభైరవుడికి అష్టభైరవులు ఎలా ఉన్నారో, హ్మ్. ఈ వారాహిని అమ్మవారు ఆధారం చేసుకొని ఇంకా 5, 6 వారాహి అవునా? అమ్మవార్లున్నారు.
ఇప్పుడు చాలామంది చెప్తారండి కాశీకెళ్తే ఖచ్చితంగా కొన్ని కొన్ని తప్పకుండా దర్శించుకొని రానిదే ఆ ఫలితం ఉండదు. దర్శన ఫలితము అని చెప్పి. అలాంటివి ఏమున్నాయి? అండ్ వారాహి అమ్మవారి విషయానికొస్తే గూడా ఖచ్చితంగా కాశీకెళ్తే గ్రామదేవత గాబట్టి మేము వచ్చాము, మేము వెళ్తున్నాము అన్నట్లుగా ఆమెకు గూడా మనం అలా వెళ్ళి కలిసి రావాలి అనేమో కొంతమందంటారు. కొంతమంది ఆమె ఉగ్ర రూపం గాబట్టి వెళ్ళొద్దు, వెళ్ళిన తర్వాత నుంచి కొంచెం మన విధానాల్లో మార్పొస్తుంది ఉగ్రరూపం కాబట్టి అని అంటూ ఉంటారు. ఇది ఎలా తీసుకోవచ్చంటారు? కాశీకి వెళ్ళినప్పుడు చేయాల్సినవి గాదు. హ్మ్. ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడే ఓ పని జేయాలి. ఆ! ఏంటండి? మన గ్రామ దేవతకి చెప్పాలి. ముందిక్కడ చెప్పి పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. అంతే కదమ్మా! ఇంట్లో వెళ్తున్నప్పుడు తండ్రికి చెప్పి ఎలా వెళ్తామో, లేదా అవును. భార్య అయితే భర్తకు చెప్పి, పిల్లలకు చెప్పి ఎలా వెళ్తామో, హ్మ్. ఆవిడ మనల్ని రక్షిస్తున్న దేవత గాబట్టి గ్రామ దేవతకి చెప్పకుండా ఎక్కడికెళ్తాం? అంతేలెండి. ఇంట్లో మొదటి శుభలేఖ కూడా మన గ్రామ దేవతకి, కులదేవతకే ఇవ్వాలి. అది కూడా జరగట్లేదు. హ్మ్. అలా ముందు మన ఊర్లో స్టార్ట్ అయ్యి, అక్కడ మొదట కాలభైరవుడు, ఆ పక్కనుండేటువంటి త్రయంబకేశ్వరుడు, ఆ హ్మ్. పక్కన బావిలో నీళ్లు తాగి, అక్కడి నుంచి వచ్చి, ఆ తర్వాత విశ్వనాథ గంగా స్నానం చేయటం. హ్మ్. గంగా స్నానం ముందు చేయకూడదు. విశ్వనాథ కాలభైరవ దర్శనం అవ్వాలి. తర్వాత గంగా స్నానం చేయాలి. ఓహో! డైరెక్ట్‌గా వచ్చి స్నానం ముందే చేసి నేను ఆ! కాలభైరవుడి దగ్గరికెళ్తానంటే కుదరదు. ఎందుకనండి? కాలభైరవుడు ఒప్పుకోడు గదా! ఎంట్రీ పాస్ పొందాలి గదా! మనం శివుడి హుహుహు. దగ్గరికెళ్ళాలంటే ఫస్ట్ పాస్ హాజరక్కడ. హ్మ్. హ్మ్. పాస్ తీసుకోవాలి కదా! ఓకే. ఆ పాస్ కాలభైరవుడి దగ్గర తీసుకుంటాం. హ్మ్. అక్కడ తీసుకొని ఆ పక్కనే త్రయంబకేశ్వర స్వామి వారి దేవాలయం అని ఉంటుంది. హ్మ్. అక్కడ బావిలో నుంచి నీళ్ళు తీసుకోవచ్చు. మనమే తోడుకోవచ్చు. హ్మ్. ఆ బావిలో నుంచి నీళ్లు తీసుకున్నా ఈ షుగర్ లాంటి వ్యాధులు తగ్గుతూ ఉంటాయి. ఆహా! అందుకు అక్కడ బావిలో నుంచి నీళ్లు తాగటం. అక్కడి నుంచి మళ్ళీ ఈ గంగా స్నానం దగ్గరికి రావటం. అక్కడ స్నానం చేయటం. హ్మ్. విభూతి పెట్టుకోవటం. విభూతి అనేది ఆడవాళ్ళు కూడా పెట్టుకోవాలి. విభూతి పెట్టుకోవటం. అప్పుడు విశ్వనాథ దర్శనం, విశాలాక్షి అమ్మ దర్శనం, పక్కనే ఉన్న అన్నపూర్ణాదేవి దర్శనం. ఇవి చేసి వారాహి అమ్మవారి దర్శనం చేయాలి. చేయాల్సింది. చేయాల్సిందే. ము ఆఖరణ. ముఖం ఒక కన్నంలో నుంచి, హ్మ్. కాళ్ళు ఒక కన్నంలో నుంచి చూడగలగాలి. కానీ హ్మ్. ఇప్పుడు 9 తర్వాత కూడా దర్శనాలు చేయిస్తున్నారు కొన్నిసార్లు. అవును. మాక్సిమం 10 లోపు దర్శనం పూర్తవుతుంది. తెల్లవారుజామున నుంచి కాస్త ఎర్లీగానే అమ్మవారి దర్శనం కంప్లీట్ అవుతదని అవుతుంది. అంటారు. 4:30, 5 అవును. ఆ ప్రాంతం నుంచి మొదలవుతాయి. ఆ! ఒక 5 గంటలే ఏదైనా. 5 అవును. గంటల తర్వాత ఉండదు. ఉండదు. ఇది ఒక్క రోజులో పూర్తి చేయాలంటే ఇదమ్మా. హ్మ్. కానీ ఒక్క 20, 30 రోజులు ఉండగలిగిన వారు అనుకుంటే కాశీని పూర్తి స్థాయిగా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. అక్కడున్న అంటే ప్రతి రాయి ఒక దేవ్ దేవతగానే మనకు కనిపిస్తుంది కాశీలో. అవును. మీరన్నట్టు అందరూ సకల దేవతలు అక్కడే ఉన్నారన్నట్టు గణపతి గూడా. ఒకరు, ఇద్దరు గాదు 56 గణపతులు మనం ఇందాకే మాట్లాడుకున్నట్టు. ఎందుకని ఇన్ని రకాల గణపతులక్కడ? ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వెలిసారు. హ్మ్. పోలాండ్ అనే దేశం నుంచి ఒక పాశ్చాత్యుడొచ్చాడు. హ్మ్. పాశ్చాత్యుడొచ్చి ఇప్పుడు చెప్పిన ఈ 56 గణపతుల పైన రీసెర్చ్ చేశాడు. హుహు. ఆ ఉన్న స్థానాలేంటి? ఎవరు పెట్టారు? ఏంటని అక్కడ ఆయన, ఇంకా ఈ కాశీ హిందూ యూనివర్సిటీ నుంచి ఒక ప్రొఫెసర్ వీళ్ళిద్దరూ కలిసి హ్మ్. రాడార్స్, జీపీఎస్ సిస్టమ్ కావాల్సినటువంటి ఎక్విప్‌మెంట్ అంతా తీసుకొచ్చుకొని, ఆ 56 గణపతుల పైన రీసెర్చ్ చేస్తే అవన్నీ కాస్మిక్ ఎనర్జీ సెంటర్స్ అని చెప్పి ఆయన తేల్చాడు. హుహుహు. అవన్నీ వైశ్విక చైతన్యానికి, విశ్వంలో ఉండేటువంటి ఒక యూనివర్స్‌ని సరైన ఒక శక్తి కేంద్రాన్ని సరైన ప్రదేశంలో హ్మ్. ఎలా పెట్టగలిగారు? అవన్నీ ఎలా వచ్చాయని చెప్పి ఆయన పెద్ద రీసెర్చ్ చేసి ఒక పెద్ద రీసెర్చ్ ఆర్టికల్ రాసాడమ్మా. ఆహాహా! అంటే అవన్నీ ఒక శక్తి కేంద్రాలు. ఇప్పుడు గణపతులు గూడా మనం నార్మల్‌గా చూస్తున్న గణపతి దేవాలయాల్లో లాగా ఉండరు. ఉండడు ఉండరు. స్వామక్కడ. హనుమంతుడిని చూస్తున్నామేమో అన్నట్లుగా అనిపిస్తుంది. చెండూరం కలర్‌లో ఉంటారు కొన్ని సింధూరం. కొన్ని చూడ్డానికి. అలా కనిపిస్తూ ఉంటారు. ఆకారం గూడా మనకు కొంచెం వింతగానే అవును. కనిపిస్తూ ఉంటారు. మనం ఉత్తరాదిలో ఏ గణపతిని చూసినా సింధూరం పూయకుండా ఉండడు. అవును. కారణం ఎందుకనండి? సింధురాసురుడు అని ఒక రాక్షసుడుండేవాడు. ఆ! ఆ సింధురాసురుడు లోకాల్ని బాధ పెడుతుంటే గణపతి చిన్న పిల్లవాడిగా వెళ్ళి హ్మ్. ఆయన్ని సంహారం చేసి ఇలా అనుకుని మొత్తం శరీరానికి పూసుకున్నాడు. ఓహ్! ఆయన్ని ఇలా దూది పింజలా నలిపేసి మొత్తం ఆహాహా! శరీరానికి రాసుకున్నాడు. ఓకే. ఓకే. దాంతో అప్పటినుంచి గణపతికి, హ్మ్. హనుమంతుడికి హ్మ్. ఇద్దరికీ సింధూరం రాయటం అలవాటుగా ఉంది. హనుమదాలయాలు గూడా ఎన్నో ఉన్నాయి. మనకు రామచరితమానస్, తులసీ రామాయణం అనేది గూడా అక్కడే ఉంది. హ్మ్. అలాగే హనుమాన్ చాలీసా మనందరం అవును. చదివేటువంటి ఒరిజినల్ మాన్యుస్క్రిప్ట్. ఆ గోస్వామి తులసీదాస్ రాసిన ఒరిజినల్ మాన్యుస్క్రిప్ట్ గూడా అక్కడే ఉంది. అది ఒరిజినల్ రాసింది కూడా కాశీలోనే. హుహుహుహు.
కాశీలో కాదు వేరే ప్రదేశంలో. అది ఈ రోజుటికి మాన్యుస్క్రిప్ట్ ఒరిజినల్ అక్కడే ఉంది. అనేకమైన హనుమదాలయాలు కనపడతాయి. సంకటమోచన హనుమదాలయాలు కనపడతాయి. ఆహాహా! అమ్మవారి దేవాలయాలంటామా, అష్టాదశ శక్తి పీఠాల్లో ఓ శక్తి పీఠం. హ్మ్. గణపతా చెప్పుకున్నాం. సుబ్రహ్మణ్యుడికి లెక్కలేనన్ని ఆలయాలు. ఆ! హ్మ్. నవగ్రహాల్లో ఉండే దేవతలు రాహువు, కేతువు వీళ్ళు కూడా అక్కడొచ్చి తపస్సు చేశారు. హ్మ్. శుక్రుడైతే ఒక పెద్ద బావి తవ్వి, ఆ బావిలో నుంచి నీళ్లు తీసి, రోజుకక్కడుండేటువంటి శివలింగాన్ని అభిషేకం చేస్తూ, శివుడి దర్శనమయ్యేంత వరకు అక్కడున్నాడు. ఈ నవగ్రహాలు, అష్టదిక్పాలకులు. ఇంద్ర, హ్మ్. అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశ వీళ్ళందరూ ప్రతిష్ఠించిన ఆలయాలు కూడా ఉన్నాయి. హుహుహు. వీళ్ళే కాకుండా కాశీలో కరువొచ్చినప్పుడు శివుడు ఒక్క 2, 3 నెలలు పైకెళ్ళినప్పుడు, కైలాసానికి వెళ్ళినప్పుడు దివోదాసుడనేటువంటి రాజొచ్చాడు. ఆ దివోదాసుడు కాశీని పరిపాలించిన ఒక రాజు. ఆ రాజులు ప్రతిష్ఠించిన దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కొన్ని కోట్ల సంవత్సరాల నాటి దేవాలయాలు. ఓహ్! సూర్యుడికి చెందిన 12 దేవాలయాలు ఉన్నాయి. కృష్ణుడి పుత్రుడైనటువంటి సాంబుడు హ్మ్. సూర్యుడిని ఈ కాశీ క్షేత్రంలోనే దర్శనం పొందాడు. ఆయన ఆహా! తపస్సు చేసి ఒక కుండం దగ్గర స్నానం చేసి హ్మ్. అక్కడే సూర్య దర్శనాన్ని అక్కడే పొందాడు. సాంబ పంచాశిక అనే ఒక 50 శ్లోకాల గ్రంథం సూర్యుడి పైనే రాశాడు ఇక్కడే కాశీ క్షేత్రంలో. హుహుహుహు. కృష్ణుడి పుత్రుడు. ఓకే. ఓకే. అలా కాశీ అనేది సమస్త విద్యలకి, సమస్త జ్ఞానానికి అన్ని రకాల ఏ విషయం కావాలన్నా కాశీ వెళ్ళిపోవచ్చు. కాశీలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అంటే నది ఒడ్డున గూడా కొన్ని కొన్ని శివలింగాలుండి అర్చనలు అవి ఇవి చేస్తూ ఉంటారు. అలా ఉన్న ప్రదేశాల్లో స్వామికి ఇప్పటికీ మాంసాహారము అంటే చేపలు ఇవి నివేదిస్తారు అని చెప్పి ఇది వాస్తవమేనా అండి? అవాస్తవం. అవాస్తవం. హ్మ్. ఎవరు నివేదిస్తారు? భక్తులు. ఎక్కడ? ఎవరికి తోచినట్టుగా వాళ్ళంటే నది ఒడ్డునే అలా శివలింగాలు ఉండటం వల్ల ఎవరికి తోచినట్టు వాళ్ళ అభిషేకాలు అవి చేసుకొని స్వామికి వాళ్ళు తినే అంటే మాంసాహారం ఈ రోజున వాళ్ళు వండుకుంటే అదే మాంసం కానీ, మత్స్యం కానీ తీసుకొచ్చి స్వామికి నివేదన చేయడం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. కాశీలో గంగా ఒడ్డున ఉండేటువంటి వారెవరు మాంసం తినరమ్మా. అహా! ఒడ్డున ఉండేవాళ్ళు అనట్లే. అక్కడ అదే కాశీనగరంలో నేను చెప్పేది. హ్మ్. ఆ పంచక్రోషి అంటారు. హ్మ్. ఆ పంచక్రోషిలో ఉండేవాళ్ళు మాంసం తినరు. హుహుహు. పంచక్రోషిలోకి మాంసం ఎలో లేదు. హ్మ్. మరెలా తింటారు? ఓకే. ఇది వేరే వేరే ప్రాంతాల్లో జరగచ్చేమో గానీ కాశీలో జరగదు. లేదు. హ్మ్. అసలు ఎప్పుడూ లేదు. ఎప్పుడూ లేదు. ఓకే. మాంసం ఒక లింగానికి నివేదన పెట్టడం లాంటిది హ్మ్. భక్త కన్నప్ప చరిత్రలోనే చూస్తాం తప్ప మిగతా ఇంకెక్కడ ఎక్కడా లేదు. కనపడదు. ఆయన ఓకే. కన్ను తీసి కన్ను పెట్టగలిగాడు. అవును. అంటే ఇది తప్పుడు సమాచారమే అంటారు. నిజమే. మనకు కాశీ అనగానే గుర్తొచ్చేది. కాశీ నగరంకి మనం వెళ్తున్నాము అంటే ఖచ్చితంగా ఏ ఫోటో షాప్‌లో జూసినా, ఎక్కడ జూసినా త్రైలింగ స్వామి. ఆయనకు సంబంధించి కూడా ఒక చరిత్ర ఉంది అక్కడ వివరణ అంటూ ఉంటారు. అవునమ్మా. ఆయన ఇప్పటికీ సజీవంగానే ఉన్నారు అని అంటూ ఉంటారు. కొన్ని కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. దాని సజీవంగా లేరు. గురించి హ్మ్. ఆయన 280 సంవత్సరాలు శరీరంతో బ్రతికిన ఒక యోగి. ఆయన మన తెలుగువారు. తెలుగువారు కాబట్టి ఆయనకి త్రైలింగ స్వామి అనేటువంటి పేరొచ్చింది. అంతకుముందు ఆయనకి సన్యాసనామం ఉంది. హుహు. ఆ సన్యాసనామం అందరికీ తెలీదు. ఆయన తెలుగువారు కాబట్టి త్రైలింగ స్వామి అని పిలుస్తూ ఉంటారు. ఓహ్! ఆ త్రైలింగ స్వామి ఎక్కువ శాతం ఆయన ఒక 120 ఏళ్ళు, 130 ఏళ్ళు కాశీలో ఉన్నారు. ఆయన గంగా నదిలో అలా పడుకొని 5, 6 గంటల పాటు ఉండేవారు. హుహు. 5, 6 గంటల పాటు అలాగే ఉండేవారు. రాజులొచ్చి చూసేవారు. ఒకరోజు ఒక ఆయన దిగంబరంగా నడుస్తూ వెళ్తున్నారు. అప్పుడది పాశ్చాత్యులు పాలిస్తున్నారు. హ్మ్. వాళ్ళు పాలిస్తున్నప్పుడు ఏంటంటే, ఆయన్నలా చూసి అక్కడుండేటువంటి ఆడవాళ్ళు కంప్లెయింట్ చేశారు. ఆ! ఆయన్ని పోలీసులొచ్చి కోర్ట్‌కి తీసుకెళ్లారు. ఆ! కోర్ట్‌కి తీసుకెళ్తే అక్కడుండేటువంటి జడ్జ్ ఈయన్ని ఒక యోగిగా చూడలేదు. మామూలు వ్యక్తిగా చూసారు. పక్కనుండేవాళ్ళు ఈయన యోగత్వాన్ని తెలుసుకొని నమస్కారాలు పెడుతున్నారు. హ్మ్. అప్పుడు ఆయన జడ్జు ఈయన్ని చూస్తూ, "నేను మాంసాహారం తింటాను. నువ్వు తింటావా?" అన్నాడు. అలా అయితే నేను గూడా ఒకటి వేస్తాను. నేను తినేది మీరు తింటారా? అని ఈయన తిరిగి వేశాడు. మీరు తినేది శాకాహారమే గదా! బ్రహ్మాండంగా తింటాను. ఆయన శాకాహారం తినలేదు. ఆయన వెంటనే అక్కడ కూర్చున్నాడు. హ్మ్. కూర్చొని ఆయన మలాన్న ఆయన తిన్నాడు. ఇదిగో నేను తిన్నాను గదా! నువ్వు తిను. ఆ! వాడు భయపడిపోయాడు. అప్పటినుంచి ఆయన ఒక బిల్ పాస్ చేసాడు. ఎవరు ఈ త్రైలింగ స్వామి జోలికెళ్ళకండి. ఆయన మహిమాన్వితుడు. ఇది మనలాంటి వాళ్ళకి ఇవి ఆశ్చర్యం అవ్వచ్చు గానీ, అలాంటి సిద్ధ స్థాయికెళ్ళినప్పుడు అవి చాలా సామాన్యమైన విషయం. హ్మ్. వాళ్ళకు సమస్తము బ్రహ్మంగానే కనపడుతుంది. ఆయన 280 ఏళ్ళు బ్రతికినటువంటి ఒక యోగి.
అలాంటి వ్యక్తుల్లో చెప్పుకోదగ్గ యోగి 196 ఏళ్ళు బతికిన ఒకాయన కీనారాం బాబా గోరి అని చెప్పి కాశీలోనే ఉండేవారు. ఆయన పాకిస్తాన్‌లో ఈ బెలూచిస్తాన్‌లో హింగ్లాజ్ దేవి అని ఒక అమ్మవారున్నారు. 108 శక్తి పీఠాల్లో ఒక అమ్మవారు. ఆ అమ్మవారిని హింగులా కాళీగా ఆరాధించేవారు. అక్కడి నుంచి ఆయన కాళీ దర్శనం అక్కడి నుంచి పొంది, ఆ కాళీని ఇక్కడి వరకు తీసుకొచ్చి, ఇక్కడ కాశీలో కీనారాం బాబా అఘోరి ఆయన ఒక హింగులా కాళీ అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. ఆయన 196 ఏళ్ళు బతుకున్నారు. హుహు. మనం ఊహించగలమా? ఈయన 280 ఏళ్ళు బ్రతికున్నారు. ఊహించగలమా? లేదు. ఇప్పటికీ త్రైలింగ స్వామి ఆయన సమాధి అదంతా ఉన్న ప్రదేశంలోకి కిందకి కొంచెం దిగినట్టుగా ఉంటుంది. అక్కడికెళ్తే ఆయన దర్శనం ఇస్తాడు. ఆయన సమాధిలోంచే చాలా మందికి ఉపదేశం చేస్తాడు అని చెప్పి అంటూ ఉంటారు. ఇవన్నీ వాస్తవాలా అండి? ఆయన్ని సమాధి చేయలేదమ్మా. హ్మ్. ఆయన చనిపోయేటప్పుడే చెప్పాడు. ఎలా నన్ను హ్మ్. చెయ్యాలి. యోగులు శరీరాల్ని ఏం చేస్తారు అనేటువంటి విషయం గురించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం పూర్వ విషయాల్లో. ఈయన శరీరాన్ని ఏం చేశారంటే ఒక బాక్స్‌లో పెట్టి గంగా నదిలో వదిలేశారు. ఊరంతా తిప్పి హ్మ్. కాశీ అంతా గ్రామోత్సవంలా చేసి గంగా నదిలో వదిలేశారు. కొద్దిసేపయ్యాక ఆ బాక్స్ వెళ్ళిపోయిన తర్వాత ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఆయన లేరు. ఆ ప్లేస్‌లో గులాబీ రెక్కలు ఏదో పూల రెక్కలొచ్చాయి అని చెప్పి నదిలో వదిలేశారమ్మా ఆయన శరీరం. బాక్స్‌లో పెట్టొదిలేశారు. ఆ పూల రెక్కలు. విన్నా నేనిదేదో. ఆ! పువ్వులు కనపడ్డాయి. ఆ! ఆ పువ్వులే ఆయన ఆయన ఏ ఆశ్రమంలో అయితే ఉండేవాడో ఆ ఆశ్రమంలో పెట్టేసి అక్కడ ఓ సమాధి ఆ! కట్టారు. సమాధి కంటే అదొక ఆలయం కట్టారనుకోవాలంతే. కానీ ఆయన మళ్ళీ తిరిగి వస్తారు అని గూడా ఏదో చెప్పారు అని అంటారు. అలా ఉందా? ఆయననే కాదు చాలామంది యోగులు ఇప్పుడు రావటానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. రావాలని చాలామంది యోగులు సిద్ధంగా ఉన్నారు. హ్మ్. సరైన క్షేత్రం, సరైన బీజం కోసం వాళ్ళు ఆగి ఉన్నారు. హుహు. సిద్ధలోకాల్లో వాళ్ళున్నారమ్మా ఇప్పటికి. ఓకే. హ్మ్. మనకు కాశీ అంటే గుర్తొచ్చే గురువులు, యోగులు వీళ్ళేనా? ఇంకెవరైనా ఉన్నారా? అందరికీ గురువైన విశ్వనాథుడున్నాడు. అందరికీ ఆనందాన్నిచ్చేది. మహాగురువు. అంతే. మహాగురువు, మొదటి గురువు. అంతే. ఆయన్ని మించిన వారెవరూ లేరు. సంతోషమండి. చాలా చక్కగా వివరించారు కాశీ క్షేత్రానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా. ధన్యవాదాలు. నమస్తే అమ్మ.